సార్ 1971 వారప్పుడు బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడడం చూస్తాం. సో ఇప్పుడు కూడా యుద్ధం జరిగితే బలూచిస్తాన్ ఏమన్నా స్పెషల్ కంట్రీగా స్వతంత్ర దేశంగా ఏర్పడే అవకాశం ఉందని కూడా భావించారు. వాళ్ళు నిన్న అనౌన్స్ చేసుకున్నారు, మేము ప్రత్యేక దేశంగా ఏర్పాటు అయ్యామని చెప్పేసి. బలూచిస్తాన్ కొంతమంది పొలిటికల్ లీడర్స్ అండ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ప్రకటించుకొని ఇండియాని అండ్ అమెరికా మిగతా దేశాలందరినీ కూడా ఎంబసీ ఏర్పాటు చేయండి ఇక్కడ అని చెప్పేసి కూడా వాళ్ళు కోరారు. మరి నిజంగా వాళ్ళు అనౌన్స్ చేసుకుంటే ఇప్పుడు స్పెషల్ దేశంగా ఏర్పడిపోయినట్టేనా? దీనికి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మరి దీని గురించి ఏం చెప్తారు? కాదు అంటే ఒక దేశం నుంచి విడిపోవడం అనేది అంత సులభము కాదు. పాకిస్తాన్ కూడా, ఎందుకంటే పాకిస్తాన్ కూడా వెనక మద్దతు ఉంది కనుక అది తప్పకుండా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అది టర్న్ తీసుకొని ఇప్పుడు ఎట్లయితే బంగ్లాదేశ్లో ఒక పోరాటం జరిగిందో అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కూడా అలాంటి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం వచ్చి మేము వేరవుతామంటే అప్పుడు భారతదేశము ఎట్లయితే బంగ్లాదేశ్ సెపరేషన్లో దేశం సైన్యం పాల్గొనిందో అట్లా ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ను క్రియేట్ చేస్తే ఈ పార్టీ అక్కడ అదే క్రియేట్ చేశారు అని చెప్పడానికి అది ఉంది. ఎందుకంటే ఈ యుద్ధము జరుగుతున్న తరుణంలో వాళ్ళు మేము స్వతంత్ర దేశమని అనౌన్స్ చేసుకున్నారు. స్వతంత్ర దేశంగా అనౌన్స్ చేస్తున్నారు కానీ ఇప్పుడు లిబరేట్ కావాలంటే దానికి ఒక సైన్యం కావాలి, దానికి ఒక మద్దతు కావాలి, దాని బంగ్లాదేశ్ విషయంలో అది సెపరేట్గా ఉంది దేశం, అంటే ఒక ప్రాంతం. అప్పటికే వీళ్ళకి మళ్ళీ వాళ్ళు చూడండి బంగ్లాదేశ్ పాకిస్తాన్కు చాలా క్లోజ్ పోతున్నారు కనుక ఈ పరిస్థితిలో భారతదేశం పాత్ర ఏముంటుందండి? వాళ్ళు అనౌన్స్ చేశారు, అక్కడ ఆగింది. ఇంకా అది అంతర్జాతీయమైనటువంటి వివాదంగా మారలేదు. వాళ్ళు యునైటెడ్ నేషన్స్ను అమెరికాను వాళ్ళని అడుగుతున్నారు రికగ్నైజ్ చేయమని. భారతదేశము కొంత ఆలోచించి ఒకవేళ ఆ దేశాన్ని గుర్తింపు అంటే ఫస్ట్ భారతదేశమే చేస్తుంది, గుర్తింపు వీళ్ళే చేస్తారు. చేస్తే పాకిస్తాన్ కాదని అక్కడ విరుచుకుపడ్డది అనుకోండి, అప్పుడు భారతదేశంలో సహాయం కోరుతారు. కోరితే భారతదేశం వెళ్ళి వాళ్ళ స్వతంత్రము కొరకని, వాళ్ళ స్వేచ్ఛ కొరకని మేము మద్దతు ఇస్తాము అని అనొచ్చు. కానీ దానికి లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్. ఓకే, మన దేశంలో కూడా కొంత స్వతంత్ర ప్రాంతాలు కావాలి అని చేస్తారు. మనము ఒక సూత్రరీత్యా ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళిపోవడం, బంగ్లాదేశ్ విషయంలోనే అది చాలా పెద్ద ఎత్తున పోరాటం జరిగినప్పుడు భారతదేశం దాంట్లో. కానీ ఇక్కడ ఆ స్థాయిలో అలా జరుగుతుందా లేదా అనేది ఇంకా కొంచెం మనం ఒక 2 వారాలు 3 వారాలు చూస్తే ఇది ఎంత దూరం పోతారు వీళ్ళు అనేటువంటిది ఉంది. లోపల అంతర్గతంగా పోరాటం జరుగుతుంది కానీ బంగ్లాదేశ్ స్థాయిలో జరుగుతుందా లేదా అనేది కొంత అనుమానం చేస్తుంది. ఓకే, అంటే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది ఏర్పాటు అయింది, అది ప్రతిసారి అటాక్స్ చేస్తూ వస్తుంది పాకిస్తాన్ ఆర్మీ మీద. ఈ యుద్ధ టైంలో కూడా, అంటే భారత్ కు పాకిస్తాన్ యుద్ధ టైంలో కూడా ఇంకెక్కువ సార్లు అటాక్ చేస్తూ అలాగే చూస్తారు కదా. ఇప్పుడు అలాంటి ఘర్షణ జరుగుతున్నప్పుడు బలహీనమైన పాయింట్ అప్పుడే వాళ్ళు దేశాన్ని అటాక్ చేస్తారు. ఇక్కడ యుద్ధ వాతావరణం ఉంది కనుక వాళ్ళకి ఒక చాలా అనువైనంగా ఇది ఉంటుంది. దాంట్లో కొంత పరోక్షంగాను అప్రత్యక్షంగాను అమెరికాను భారతదేశం సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే ఎలాగో మనము పాకిస్తాన్తో ఘర్షణలో ఉన్నాం, వాళ్ళు పాకిస్తాన్తో ఘర్షణలో ఉన్నారు. ఘర్షణగా వాళ్ళు చేస్తుంటే ఆ పోరాటానికి మనము కొంత పరోక్షంగా మద్దతు ఇవ్వద్దు. ఆ ధైర్యంతోనే వాళ్ళు ఇంకా ఎక్కువ ముందుకు పోయి మేము స్వతంత్ర దేశం అని అనుకున్నారు. కానీ అది ఎందుకో అంత ప్రపంచంలో అంత డిబేట్ జరగలేదు. ఇప్పుడు మేము స్వతంత్ర దేశంగా మారుతామని అంటే ప్రపంచం అంతా చర్చ జరగాలి, లేదా ఏమైనా ముస్లిం దేశాలనే చర్చ జరగాలి. అలాంటి చర్చ ఏం జరగలేదు. వార్త కూడా ఇది పత్రికల్లో పెద్ద ఫ్రంట్ పేజీలో రావాల్సిన వార్తనే అట్లేమీ రాలేదు. అది ఒక చిన్న వార్తగా వచ్చింది. ఎందుకంటే పత్రికలు కూడా అంచనా వేయడం వీళ్ళు స్వతంత్రంగా చేసుకున్న స్వతంత్రంగా మారడం అంత సులభం కాదు అనేటువంటిది మీడియా కూడా కొంత అవగాహన ఉంది కనుక ఎక్కడ కూడా ఈవెన్ BBC మీరు అంతర్జాతీయ మీడియా చూసినా ఎక్కడ ఒక దేశం నుంచి ఇంకో ప్రాంతం విడిపోతుందంటే అది నిజంగానే అంతర్జాతీయ వార్త. కానీ మనకు అంతర్జాతీయంగానే జాతీయంగానే ఈ వార్త ఏదైతుందో అంత అంతర్జాతీయ వార్త కాలేదు. ఎందుకు కాలేదు అనేది కూడా అంటే బహుశా వాళ్ళు అనౌన్స్ చేశారు కానీ ఇంకా దానికి ఆ ప్రాసెస్ చాలా ఉంటుందని ఎక్కడో అక్కడ ఆగినట్లుగా ఉంటుంది. ఓకే,